కారణం ఏంటంటే సకల జనుల సమ్మె అనేది విపరీతంగా మన వనరులను శక్తులను అన్నింటినీ కూడా మనం ఉపయోగించడం మామూలు స్థాయిలో జరిగిన కార్యక్రమం కాదు. చాలామంది చాలా రకాలుగా నష్టపోయి ఉన్నటువంటి సందర్భం. వెంటనే ఇంకో పిలుపుకు కూడా సిద్ధంగా లేదు. వాస్తవంగా చాలామంది చెప్పింది ఏంటంటే కొంత సమయం ఇవ్వండి, మేము చేయలేము, కష్టమవుతుంది అనేది ఒక అభిప్రాయం కూడా ఉంది. బయట విస్తృతంగా లేకపోయినా ముఖ్యమైన కార్యకర్తలు అక్కడక్కడ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం. రెండవది, కొంత స్లోగా పోవలసిన అవసరం. అంటే ఎవరు కూడా ఉద్యమం వద్దనలే, మనం కొంత స్లోగా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ పోదాము, కొంత సమయం అయితే మనకు ఉంది అనేది అభిప్రాయం వ్యక్తమైంది. మూడోది ఏమైంది, అనేక కార్యక్రమాలు జరుగుతూ వచ్చినాయి, పుట్టిగే ఉండలేదు. సకల జనుల సమ్మెలో తర్వాత ప్రజలు పాల్గొనలేదు, కానీ కోమటిరెడ్డి దీక్ష అయింది. అసెంబ్లీలో విపరీతమైన లొల్లి 2 సందర్భాల్లో జరిగింది, 2 సార్లు కూడా విపరీతంగా లొల్లి జరిగింది. పార్లమెంట్లో అయింది, రాజ్యసభలో చర్చ జరిగింది, జాతీయ స్థాయిలో సమస్య పట్ల ఒక గుర్తింపు వచ్చింది. మన దగ్గర కూడా జరిగినటువంటి మధ్యంతర ఎన్నికలు, మొన్న జరిగిన 6 ఎన్నికలు కానీ, బర్కాల ఎన్నిక కానీ, ఇవన్నీ కూడా ఒక రాజకీయ కార్యకలాపాలుగానే, ఒక ఉద్యమ కార్యాచరణలో అంతర్భాగంగానే మనం చూడాలి. ఇక్కడ ఆగలేదు, నిరంతరంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఇవాళ సందర్భం ఎందుకంటే ఇక రేపు ప్రెసిడెంట్ ఎన్నికలు, ఇది ఒక సందర్భం. మీరు ఎందుకు వాడుకోరు? ఒక మాట మీరు వాడుకోవచ్చు కదా, ఇది ఒక అవకాశంగా వాడుకోవచ్చు కదా, ఒక ఒత్తిడి పెట్టడానికి దీన్ని ఉపయోగించుకోవచ్చు కదా అనేది ఒక మాట మనం రాజకీయ నాయకత్వం ముందు ఒక వాదన వినిపిస్తూనే, రెండవది మనం చేయవలసింది ఏంటంటే, ఈ ఒత్తిడితో జరిగేదేంది, మేము ప్రెసిడెంట్ ఎన్నికల తర్వాత గ్యారంటీ ప్రకటన వస్తుందనైనా వీళ్ళైనా అనాలి, వాళ్ళైనా ఢిల్లీ నుంచి అయినా అనాలి. మనకు ఒక నైతికమైనటువంటి బలం మాత్రం గ్యారంటీగా దొరుకుతుంది. ఎన్నికలైనాక తెలంగాణపై నిర్ణయం వస్తుంది అని అనేక మంది నాయకులు వాళ్ళే అన్నారు, మనం అనలే. ఆ సందర్భాన్ని వాడుకొని టీడీపీ వాళ్ళు ఏమన్నారు, మేము ఒక నిర్ణయం ప్రకటిస్తామనే మాట కూడా అన్నారు. కాబట్టి ఒత్తిడిని తీవ్రతరం చేయడానికి అది ఒక సందర్భంగా ఉంటుంది. దాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఏం కార్యక్రమానికి పిలిపిస్తాం? చాలామంది ఏమంటారంటే తొందరపాటుగా ఉద్యమం జరగాలి అని అంటారు, కానీ ఏం చేద్దాము అని అంటే మీరు 2 రోజులు కూర్చున్న ఒక మాట, ఒక్క కార్యాచరణ తీయలేరు. అదొక సమస్య ఉన్నది మనకు కూడా. ఇంపార్టెంట్ ఏంటంటే ఉద్యమం అనేది, కార్యాచరణ అనేది అది ఒకరోజు జరిగిపోయే ఘటన కాదు. అది ఒక రాజకీయ స్థితి నుంచి మనల్ని ఇంకో రాజకీయ స్థితికి తీసుకుపోవాలి, లేకపోతే ప్రయోజనం ఉండదు. సకల జనుల సమ్మె మనల్ని సంఘటితపరిచింది, చైతన్యపరిచింది. అదేవిధంగా నెక్స్ట్ చేసేటువంటి ఉద్యమం కూడా ఒక రాజకీయం. ఎందుకోసం చేస్తున్నాం మనం? ఇగో ఈ పార్టీలను బలకనీయం, కేంద్రం పైన ఒత్తిడి పెడతాం. ఇవి మనం ఆలోచనలతో కనుక ముందుకు పోతే తెలంగాణ రాజకీయ నాయకత్వం తేల్చుకునే దిశగా మన ప్రయత్నం ఉంటుంది. లక్ష్యాలు అనుకుందాం, ఆ మార్పు వచ్చే